త్రిబాణధారి బార్బరీకుడు ట్రైలర్ చాలా బాగుందని మొన్న లైవ్ లో కొంతమంది ఆడియన్స్ మా వాళ్ళు మెన్షన్ చేసి ఉండే. అండ్ ఈ రోజు వచ్చేసి జన్మాష్టమి. సో బార్బరీకుడు అనే అతను ఒక లెజెండరీ వారియర్. సో బేసికల్లీ బార్బరీకుడు భీముడి మనవడు, అంటే భీముడి కొడుకు ఘటోత్కజుడి కొడుకు బార్బరీకుడు. ఈయన దగ్గర శివుడి ఆశీస్సులతో 3 లెజెండరీ బాణాలు ఉంటాయి, డివైన్ బాణాలు ఉంటాయి. అందుకే త్రిబాణధారి బార్బరీకుడు సింగిల్ హ్యాండెడ్ గా ఏ యుద్ధం డైరెక్షన్ అయినా మార్చగలిగే వ్యక్తి. కానీ బార్బరీకుడు ధర్మానికి కట్టుబడి ఉంటాడు. సో అతను ఒక శపథం తీసుకుంటాడు అనమాట, నేనెప్పుడు వీకర్ సైడ్ నిలబడి యుద్ధం చేస్తాను అని. సో కురుక్షేత్రం వచ్చినప్పుడు కృష్ణుడు బార్బరీకుని అడుగుతాడు, నువ్వు ఎటు సైడ్ నిలబడి యుద్ధం చేస్తున్నావు బార్బరీకా అని. దానికి బార్బరీకుడు, నేనెప్పుడు కూడా వీకర్ సైడ్ తో నిలబడి పోటీ చేస్తాను. సో ఆబ్వియస్లీ నేను ఒక సైడ్ నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు అవతల సైడ్ వీక్ అవుతుంది. సో నేను వెంటనే సైడ్ స్విచ్ చేస్తాను, ఆపోజిట్ సైడ్ నుంచి యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ వీక్ అవుతుంది. సో నేను మళ్ళీ ఇటు స్విచ్ అవుతాను. సో ఇట్లా ఎప్పటికప్పుడు సైడ్ లో నేను స్విచ్ చేస్తూనే ఉంటాను అని బార్బరీకుడు చెప్పిండు. సో అప్పుడు కృష్ణుడు ఏం కన్క్లూజన్ కి వస్తాడంటే, బార్బరీకుడు గనక యుద్ధం చేస్తే ఈ కురుక్షేత్రం అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అండ్ కృష్ణుడి ఇంటెన్షన్ ఏంటి మొదటి నుండి, కురుక్షేత్రం అనేది ఒక ధర్మ యుద్ధము, దానికి ఒక డెఫినెట్ కంక్లూజన్ అనేది తీసుకురావాలి. సో కృష్ణుడు బార్బరీకుడిని యుద్ధం చేయకుండా ఆపాలి అని ఫిక్స్ అయ్యి, అండ్ అదే విధంగా బార్బరీకుడికి ముక్తి కలిగిద్దామన్న ఉద్దేశంతో బార్బరీకుడి హెడ్ అడుగుతాడు కృష్ణుడు. అండ్ బార్బరీకుడు కూడా హ్యాపీగా తన హెడ్ కట్ చేసి ఇస్తాడు. కానీ కృష్ణుడి డివైన్ గిఫ్ట్ కారణంగా బార్బరీకుడు వెంటనే చనిపోకుండా ఒక కొండ పైన కూర్చొని మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని ఫాలో అవుతాడు. సో మొత్తం యుద్ధాన్ని ఆబ్జెక్టివ్ గా ఫాలో అయింది బార్బరీకుడు ఒక్కడే. సో యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరి వల్ల యుద్ధం గెలిచినాము అని పాండవుల మధ్యలో డిబేట్ జరుగుతున్నప్పుడు బార్బరీకుడు క్లియర్ గా చెప్తాడు, పాండవులు ఈ మనుషులు అందరూ కేవలం జస్ట్ యాక్టర్స్, వీళ్ళందరినీ నడిపించింది, యుద్ధం మొత్తం నాకు కనిపించి గెలిపించింది కేవలం కృష్ణ పరమాత్ముడే అని చెప్తాడు. అండ్ ఫండమెంటల్ గా గీత యొక్క సారాంశం కూడా ఇదే, కాస్మిక్ విల్లులో మనందరం జస్ట్ యాక్టర్స్, ఇదంతా జగన్నాటకం అని. సో కృష్ణ ఇస్ ద డివైన్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో దీంట్లో చాలా లేయర్స్ ఉంటే మాట్లాడుకోవాలంటే 2 గంటలు మాట్లాడుకోవచ్చు. బట్ బార్బరీకుడు ఈ స్టోరీ అనేది నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మహాభారత. సో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ పేరు పెట్టుకొని త్రిబాణధారి బార్బరీక్ అని ఒక తెలుగు సినిమా వస్తున్నది మారుతి గారి ప్రొడక్షన్ హౌస్ నుండి. సో ఆబ్వియస్లీ ఈ మూవీ పట్ల నా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. అండ్ అదే విధంగా ట్రైలర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సత్యరాజ్, వశిష్ఠ ఆఫ్టర్ మెనీ డేస్ ఉదయభాను గారు కంబ్యాక్ ఇస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ఉన్నది. అండ్ ఇది ఒక మోడర్న్ వరల్డ్ లో సెట్ అయిన స్టోరీ. ఈ కథలోకి బార్బరీకుడు ఏ విధంగా ఎంటర్ అవుతాడు, ఆ యాంగిల్ పట్ల కూడా చాలా ఎక్సైట్మెంట్ అయితే జనరేట్ అయింది ట్రైలర్ చూసిన తర్వాత. రాహుల్ సిప్లిగంజ్ ది కూడా ఒక మంచి మాస్ పాట రిలీజ్ అయింది ఆల్రెడీ, మజా వచ్చింది ఆ పాట వింటుంటే కూడా. వీటన్నిటికీ తోడు సాచి రాయ్ అంట హీరోయిన్, చాలా బాగుంది ఆవిడ. సో ఓవరాల్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని మోడర్న్ డే కాంటెక్స్ట్ లో దాన్ని అప్లై చేసి ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తయారైనట్టుగా అనిపిస్తున్నది. సో త్రిబాణధారి బార్బరీక్ ఈజ్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. నేనైతే ఖచ్చితంగా చూస్తాను ఈ మూవీ. మీరు కూడా ట్రైలర్ చూసి ఏమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. త్రిబాణధారి బార్బరీక్ వెరీ వెరీ ఎక్సైటెడ్.